హలో ఎవ్రీవన్. ఇప్పటి వరకు మీరు లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ చూసారు కదా! అందులో ఇంకా కొంచెం డీప్‌గా ఎలా ఉంటాయో చూద్దాం. ఈ సెమ్‌కి పేపర్ నేమ్ వచ్చి ఇంటిగ్రల్ ట్రాన్స్‌ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్. ఇందులో లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇందులో సమ్స్ చేయాలంటే లాస్ట్ సెమ్‌లో లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఫార్ములాస్ గుర్తుంటే ఇది ఇంకా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ యూనిట్ 1 చూద్దాం. అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టు సొల్యూషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ యూనిట్‌లో ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇస్తారు. దానికి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసుకొని. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. మీరు ఇంకా గుర్తుపట్టుకోవాల్సిన ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్స్ టు y బార్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y డాష్ ఈక్వల్స్ టు s y బార్ ఆఫ్ s మైనస్ y ఆఫ్ 0, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y డబల్ డాష్ ఈక్వల్స్ టు s స్క్వేర్ y బార్ మైనస్ s y ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y త్రిబుల్ డాష్ ఈక్వల్స్ టు s క్యూబ్ y బార్ మైనస్ s స్క్వేర్ y ఆఫ్ 0 మైనస్ s y డాష్ ఆఫ్ 0 మైనస్ y డబల్ డాష్ ఆఫ్ 0. ఇక్కడ y డాష్ అంటే ఏం లేదు, dy బై dx అని, లేకపోతే dy బై dt. ఇక్కడ y డబల్ డాష్ అంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్. అలాగే y త్రిబుల్ డాష్ అంటే d క్యూబ్ y బై dx క్యూబ్. ఇక్కడ y బార్ అన్న y బార్ ఆఫ్ s అన్న ఒకటే. ఈ 4 ఫార్ములాస్ ఈ పేపర్లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎగ్జాంపుల్, సాల్వ్ dy బై dt ప్లస్ y ఈక్వల్స్ టు కాస్ 2t. ఇంకా కండిషన్ ఏంటంటే y ఆఫ్ 0 ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఏం చేస్తామంటే dy బై dt అని ఇచ్చారు కదా, అంటే దాన్ని y డాష్గా కన్వర్ట్ చేసుకుంటాం ఇలాగా. ఇక్కడ ఈ కండిషన్ ఎందుకు ఇచ్చారంటే వీటిని ఇంకా సాల్వ్ చేసినప్పుడు మధ్యలో y ఆఫ్ 0 అనేది వస్తుంది. సో ఆ ప్లేస్లో 1 పెట్టుకోమని ఈ కండిషన్ ఇస్తున్నారు. సేమ్ ఇదే వేలో చాలా డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇలా y ప్లేస్లో x కూడా ఉండొచ్చు. dx ఇచ్చిన dy ఇచ్చిన సేమ్ ప్రాసెస్. ఫస్ట్ మనం సాల్వ్ చేసినప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ని dy అని ఉంటే y డాష్ ఇలాగా కన్వర్ట్ చేసుకొని రాసుకోవాలి. దీని తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y డాష్ ఏమొస్తుంది, s y బార్ మైనస్ y ఆఫ్ 0, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్స్ టు y బార్ అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ 2t s బై s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ y ఆఫ్ 0 వచ్చింది కదా, ఈ ప్లేస్లో 1 వేసుకొని సింప్లిఫై చేస్తాం. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే y బార్కి లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు y బార్ ఉందంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ y ఈక్వల్స్ టు y బార్. ఇప్పుడు మనకి y కావాలంటే మొత్తానికి లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు
మనం ముందుగా లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్‌లో చూస్తాం కదా! కొన్ని మెథడ్స్. ఇదైతే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫార్మ్‌లో చేసాం. మాక్సిమం పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్‌లో చేయడానికే చూడండి. సో, ఇక్కడేంటంటే ఈ ఫంక్షన్‌ని పార్షియల్ ఫ్రాక్షన్స్‌గా కన్వర్ట్ చేసి స్ప్లిట్ చేసాం. ఇక లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేసి వాల్యూ ఫైండ్ ఔట్ చేసేసాం. ఇదే వేలో మిగతా సమ్స్ కూడా చేయాలి. ఇందాక ఇచ్చారు కదా! ఇక్కడ డీఎక్స్ ఇచ్చారు. ఇక్కడ dx/dt -1 అని ఇచ్చారు. అంటే ఏం లేదు, x డాష్ -1. ఇక్కడ ఎట్ t = 0 అని ఇచ్చారు కదా! అంటే ఏం లేదు, ఇక్కడ బ్రాకెట్‌లో 0 అని. అంటే దీని మీనింగ్ x డాష్ ఆఫ్ t వాల్యూ 0 పెడితే x డాష్ ఆఫ్ 0. సో, ఈ వేలో కన్వర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ D ఇచ్చారు కదా! సో, ఇక్కడ d వాల్యూ ఏంటంటే dy/dx. ఇక్కడ t ఉంది కాబట్టి dy/dt వస్తుంది. సో, ఇది కూడా సేమ్ ప్రీవియస్ లాగే d అని ఉంటే y డాష్, d స్క్వేర్ అని ఉంటే y డబుల్ డాష్, d క్యూబ్ అని ఉంటే y త్రిబుల్ డాష్. అంటే ఇక్కడ మొత్తం బ్రాకెట్‌కి y ఉంది కదా! సో, ఇక్కడ d అంటే ఏం లేదు, అదొక ఆపరేటర్. అంటే డిఫరెన్షియేషన్ అని ఒక ఆపరేటర్ అది. d అంటే క్యాపిటల్ D.